అందరికీ శుభోదయం. శ్రీ రాజా డైమండ్ సిగరెట్ సమర్పించు రాశి ఫలాలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రాశి. ఈరోజు మనతో కృష్ణానంద స్వామి గారు ఉన్నారు. ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కింద ఉన్న నంబర్ కాల్ చేసి గురుజీ దగ్గర పరిష్కారాలు తెలుసుకోవచ్చు. క్లోజప్ షాట్. కానీ ఆ బ్రాకెట్స్ లో ఉన్న చెప్పకూడదండి. ఎవడా షార్ట్ పేపర్ తనకి ఇచ్చింది. అందుకే అనసూయ ధర్మంటే అహల్యం తెచ్చారు. అహల్య కాదు, అనుపమ. చెప్పు తెగుద్ది. తప్పు మీ దగ్గర పెట్టుకుని నా మీద వస్తారేంటి? సరే, యాక్షన్. నమస్కారం గురుజీ. ఈరోజు మనం ప్రజలకు ఏ విషయంలో జ్ఞానోదయం చేయబోతున్నారు? నమస్కారం చిట్టి తల్లి. అందరు బాగున్నారా అమ్మ? అందరు బాగుండాలి. ఈరోజు నేను మీతో తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది ఆంగ్లంలో మాట్లాడడం గొప్ప విషయం అనుకుంటారు. యా బ్రో, ఎగ్జాక్ట్లీ. తెలుగు భాష ఎంత గొప్పది. ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఆ ఆ ఈ ఈ అని మొదటి 4 అక్షరాలతో ఏం నేర్పించారు? ఆ అంటే అమ్మ, అంటే ప్రత్యక్ష దైవం. కొంతమంది నీచులు ఈ మధ్య బూతుల్లా వాడుతున్నారు, చంపేయాలి వాళ్ళని. ఆ అంటే ఆవు, అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఈ అంటే ఇల్లు, మరొక దేవాలయం. మరి ఈ అంటే ఈగే కదా స్వామి? ఎస్ చిట్టి తల్లి. ఈ అంటే ఈగ, రాజమౌళి తీసిన దృశ్య కావ్యం. ఏం చెప్పా స్వామి. మరి మనకి కాల్ చేయడం మొదలైంది. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఎస్ చిట్టి తల్లి. నమస్కారం, మీ పేరు? జాను ద క్యూటీ ప్రిన్సెస్ అండి. మీ ఫేస్బుక్ నేమ్ కాదండి, మీ ఒరిజినల్ నేమ్ చెప్పండి. జయలక్ష్మి అండి. సో జయ గారు, కృష్ణానంద స్వామి గారు మనతోనే ఉన్నారు. మీ కష్టాలు ఏంటో ఆయనతో చెప్పండి. నమస్తే గురూజీ. నమస్కారం చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను గురూజీ. 3 years నుంచి మీకు ఫోన్ చేద్దామని తెగ కష్టపడుతున్నాను. ఈ నెలకు మీకు కాల్ కలిసింది. చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసి చెప్పమ్మా. జయలక్ష్మి, April 8, 1991, కన్యా రాశి అండి. నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఒక అబ్బాయిని 3 years క్రితం వాడుకున్నా స్వామి. ప్రేమించా స్వామి. తనకి నాకు సెట్ అవ్వదు అని బ్రేకప్ చెప్పేశా. తను మాత్రం రోజు నాకు వాట్సాప్ లో మెసేజెస్ చేస్తున్నాడు. బ్లూటిక్స్ పడుతున్నాయి. మెసేజెస్ చదివి కూడా ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు అని తిడుతున్నాడు స్వామి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. బ్లాక్ చేసేటి తల్లి. అలా బ్లాక్ చేస్తే మళ్ళీ తన డీపీ చూడడం ఇబ్బంది అవుతుంది కదా స్వామి. ఓహో, అయితే నంబర్ మార్చే సరిపోతుంది కదా. ఫ్యాన్సీ నంబర్ స్వామి, నాన్నగారు తిట్టారు. బ్లూ టిక్స్ లాస్ట్ సీన్ తీసే తల్లి. అప్పుడు నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ తిడతారు స్వామి. చాలా మంచిది తల్లి. ఒక పని చేయి, తను మెసేజెస్ చేసినప్పుడల్లా డేటా ఆఫ్ చేసి తన మెసేజెస్ చదువు. బ్లూ టిక్స్ పడకుండా ఉంటాయి. ఇలా ఒక వారం చేస్తే తన మెసేజెస్ చదవనట్టు, నువ్వు ఇగ్నోర్ చేస్తున్నట్టు అర్థమయ్యి ఇంకా మెసేజెస్ చేయడం మానేస్తాడు. సరేనా తల్లి? థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అసలు ఈ ఐడియానే నాకు తట్టలేదు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. నో ప్రాబ్లం చిట్టి తల్లి. ఒకరి పెదాలు విచ్చుకొని ఉన్నాయంటే వారు ఆనందంగా ఉన్నారని అర్థం. ఒకరి పెదాలు ముడుచుకుని ఉన్నాయంటే వారు బాధలో ఉన్నారని అర్థం. అదే ఒకరి పెదాలు పంటి కింద నలిగి ఉన్నాయంటే వారు సిగ్గుపడుతున్నారని అర్థం. కానీ ఒకరి పెదాలు నల్లగా ఉన్నాయంటే మాత్రం వారు రాజా డైమండ్ సిగరెట్స్ వాడుతున్నారని అర్థం. రాజా డైమండ్ సిగరెట్స్, యాడ్ కలర్ టు యువర్ లిప్స్ అండ్ లంగ్స్. శ్రీ రాజా డైమండ్ సిగరెట్ సమర్పించు రాశి ఫలాలకు తిరిగి స్వాగతం సుస్వాగతం. ఇందాక తెలుగు గురించి చెప్పారు, మరి ఇంగ్లీష్ గురించి చెప్పలేదు. యా అక్కడికే రాబోతున్నా. అదే ఇంగ్లీష్ అనుకో. ఏ ఫర్ యాంట్, చాలా హీనమైనది. బి ఫర్ బాల్, ఇంగ్లీష్లో బంత్ అంటారు, హిందీలో బూత్ అంటారు. సి ఫర్ క్యాట్, ఎదురొస్తే అపశకునం. డి ఫర్ డాగ్ అంటే కుక్క. చూసావా వాళ్ళ భాష నేర్పించేదానికి మన భాష నేర్పించేదానికి తేడా? So what I'm saying is respect Telugu language. Yes Guruji, what you said is absolutely true. Looks like we got another call. Hello. హలో, నమస్తే అండి. రాశి గారి ఫలాలా? రాశి గారి ఫలాలు కాదండి, రాశి ఫలాలు. చెప్పండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. అవునా, థ్యాంక్స్ అండి. నేను రోజుకి టాక్ షో మీకోసమే చూస్తాను. మీరు వేసే మేకప్లు, డ్రెస్సులు, అబ్బాబా ఏముంటాయి తెలుసా? అవునా, థ్యాంక్స్ అండి. మీ పేరు? అఖిలేష్ యాదవ్. అఖిలేష్ గారు, ఇప్పుడు మందు కృష్ణానంద స్వామి గారు ఉన్నారు, కొంచెం మాలికుడు పట్టించుకోండి. నమస్తే కాకా, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నాకు పెద్ద గడబడి ఉంది సార్.
చెప్పండి బాబు, నేనున్నది అందుకేగా. 3 ఏళ్ల ముంగట ఒక పిల్ల నాకు బ్రేకప్ చెప్పింది. అయినా దాన్ని ఎడవడం ఇష్టం లేక రోజు రాత్రి కోపంలో దానికి బూతులు మెసేజ్ చేస్తున్నా. తన పేరు చెప్పమ్మా. జయలక్ష్మి సార్. ఏప్రిల్ 1991, కన్యా రాశి. సార్ 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 మీరు గ్రేట్ సార్. అయితే ఇప్పుడు ఆ పిల్ల వేరేవాడితో లవ్ లో ఉంది, నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది, బ్లూ టిక్స్ పడ్డా రిప్లై ఇస్తలేదు. నాకేం చేయాలో సమజ్ అవుతలేదు. చూడమ్మా అఖిలేష్, ఆ అమ్మాయిది కన్యా రాశి. కన్య అంటే సగం మనిషి సగం చేప. చేపలు నీళ్ళల్లో ఉంటాయి, వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. ఆల్రెడీ బాధపడే వాళ్ళని ఇంకెందుకమ్మా బాధ పెట్టడం? వదిలే, నీకెందుకమ్మా? ఏం పర్లేదు సార్, నాకు ఎంతో మందితో తిరిగినా పర్లేదు, నాకు మాత్రం గా పిల్లనే కావాలి. నువ్వు చాలా డెస్పరేట్గా ఉన్నావు అని అర్థమైంది. ఫ్యూచర్లో నీకు చాలా మంది మంచి అమ్మాయిలు దొరుకుతారు, లైట్ తీసుకో. లేదు లేదు, నాకు గా అమ్మాయే కావాలి. హలో హలో, ఏంది మాట్లాడారు? చూడమ్మా అఖిలేష్, లవ్వర్ అనేది టంగ్ క్లీనర్ లాగా మనం ఒక్కలమే వాడుకునేట్లు ఉండాలి. హోటల్లో టీ కప్ లాగా ఎవడు పడితే వాడు వాడింది మనకొద్దు. లేదు సార్, నాకు బ్రష్ అలవాడు కూడా లేదు, టంగ్ క్లీనర్ కూడా వద్దు, నాకు గా పిల్లనే కావాలి. పోనీలే అని పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇక చూడు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు. నీకు మెసేజెస్ పంపించదు, ఏం చేయదు, ఏం బీక్కుంటావు. నువ్వేందువా నాకు చెప్పేది? సలహా ఇవ్వమంటే వార్నింగ్లు ఇస్తున్నావు. నేనేందో దానికి చూపిస్తా, నన్నే ఇగ్నోర్ చేస్తుందా? రేపు చచ్చింది పో నా చేతిలో. రే, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎక్కడుంటావో చెప్పరా, వస్తున్నా. స్వామి, అసలు ఇంకా ఈ రోజు రాశి ఫలాలే చెప్పలేదు, ఆగండి మీరు. నువ్వు ఆగు, నీ నంబర్ రాసుకున్నారా బాడక, వస్తున్నా, ఆగరా. స్వామి, మనకి ఇంకొక కాల్ ఉంది. సరేనమ్మా. నమస్తే అండి. నమస్తే బాబు, చెప్పండి. స్వామి, నా పేరు మసాలా సందీప్ స్వామి. విన్నాను, నీ పేరు. అదే నోటితో సబ్స్క్రైబర్స్ గురించి కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఓ తప్పకుండా బాబు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్.